ఎందరో మహానుభావుల త్యాగఫలం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. బ్రిటిష్ దమనకాండకు ప్రతీకగా ఎన్నోసార్లు తుపాకీ పేలింది, లాఠీ విరిగింది. ప్రాణాలు కోల్పోతున్న ఆనాటి స్వాతంత్ర సమరయోధులు వెన్ను చూపలేదు, గుండెలు ఎదురొడ్డారు. ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. స్వతంత్ర భారతావనిలో స్వేచ్ఛగా బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 మే 30వ తేదీన ఊహించని రీతిలో తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయింది. దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఎందరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొంతులు తెగిపడ్డాయి. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం